ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు బాబాగారు తన బిడ్డలకు మరొక చక్కటి సందేశాన్ని అయితే అందించబోతూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. బిడ్డ, ఇది చూసిన వెంటనే విను తల్లి. నువ్వు అనుకున్నది అనుకున్నట్లు 100% జరిగి తీరుతుంది. ఇది నీ సాయి వాక్కు. వెంటనే వింటావు కదా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఏదైతే చెప్పబోతూ ఉన్నారో అది చెప్పినట్లు జరుగుతుందని బాబాగారు తన బిడ్డలతో అంటూ ఉన్నారు. 100కి 100% నేను ఏ మాటలు అయితే చెబుతూ ఉన్నానో ఆ మాటలు జరుగుతాయమ్మా. ఇది నీ సాయి వాక్కు, తప్పకుండా వినమని బాబాగారు అంటూ ఉన్నారండి. ప్రతి ఒక్క బిడ్డ కూడా మీ మనసులో ఏ కోరికలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా బాబాగారికి విన్నవించుకొని మనస్ఫూర్తిగా శ్రద్ధాసపూరితో ఆ తండ్రి పైన పూర్తి విశ్వాసంతో ఈ సందేశం వినండి. బాబాగారు తన బిడ్డలకి ఏం చెబుతున్నారంటే, బిడ్డ, ఇది చూసిన మరుక్షణమే విను. నీ కోరిక నేను తీరుస్తానమ్మా. నువ్వెందుకు అంత నిరాశగా ఉన్నావు తల్లి? కష్ట సుఖాలనేవి మానవ జీవితంలో సహజమే కదా. దానికే నువ్వు అంత బాధపడాలా చెప్పు? కష్టాలనేవి అందరికీ వస్తాయమ్మా. వారిలో కొందరికి కష్టాలు త్వరగా తీరుతాయి, మరికొంతమందికి కొంచెం ఆలస్యం అవుతుందంతే. ఆ ఆలస్యానికి కూడా కొన్ని కారణాలుంటాయి తల్లి. అవి పూర్తవగానే నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగిపోతుంది. బిడ్డ, ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టం ఊరికే పోదమ్మా. ఆ కష్టమే నీకు 1000 రెట్లు ఆనందాన్ని పంచిపెడుతుంది. చూడు తల్లి, నువ్వు పూర్వజన్మలో చేసిన పాపాల వలన ఇప్పుడు ఈ జన్మలో బాధను అనుభవిస్తూ ఉన్నావు. అంత మాత్రాన జీవితం మీదే విరక్తి తెచ్చుకుని పరిస్థితిని విషమంగా మార్చుకుంటావా చెప్పు తల్లి? నీ బాధ నిజమే, ఆ విషయం నాకు తెలుసమ్మా. ఏ పని మొదలు పెట్టినా అందులో నష్టమే వస్తూ ఉంది. ఆ సందర్భంలోనే నీ మనసు కూడా విరిగిపోతుంది. బాధపడకు తల్లి. ఏ తండ్రి నీకు తోడుగా ఉన్నారమ్మా? ఇప్పుడు ఉన్నారు, ఎప్పటికీ ఉంటారు. కష్ట సమయంలోనే ధైర్యంగా ఉండు. ఓర్పు సహనం కలిగి ఉండు. మరుక్షణమే నువ్వు కోరింది నీకు దొరుకుతుంది. అవును తల్లి, పరిస్థితులన్నీ ఒకేలా ఉండవు కదా బిడ్డ. పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ప్రశాంతత కరువై మానసికంగా బాధపడుతూ ఉంటాం. ఆ సమయంలోనే ధైర్యంగా నిలబడి నీ పరిస్థితులను చక్కబెట్టుకోవాల్సి ఉంటుందమ్మా. నువ్వు అనుకున్న పనిపై దృష్టి పెట్టి విజయం సాధించాలే తప్ప వ్యతిరేకమైన ఆలోచనలు చేయకూడదు. బాబా, నాకే ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? అందరూ బాగున్నారు కదా, మరి నేనేం తప్పు చేశాను తండ్రి? నన్ను ఎలా శిక్షిస్తున్నావు అని అనుకోవద్దమ్మా. ఆ ఆలోచన నీ మనసులోకి రానివ్వద్దు. బిడ్డ, దేనికైనా సరే సమయం రావాలి. నీ కష్టాలకు బాధలకు అన్నింటికీ కాలం సమాధానం చెబుతుంది. ధైర్యంగా ఉండు. నీకు కావలసింది, నువ్వు కోరింది నీకు అవసరమైనప్పుడు నేనే నీ చేతిలో పెడతాను. అవును తల్లి, నా బిడ్డలను నేను ఎప్పుడూ ఒంటరిగా వదలను. వారికి ఎల్లప్పుడూ నేను తోడుగా ఉంటాను. కాలం అనుకూలించేంత వరకు కూడా కొంచెం ఓపికతో ఉండు బిడ్డ.
తల్లి, ఇక రేపటి నుంచి నువ్వనుకున్న ప్రతి పనిలో విజయం సాధించబోతున్నావు. ఇక అన్నీ కూడా నువ్వనుకున్నట్లే జరగబోతున్నాయి తల్లి. నీకు అంతా శుభం జరగబోతోంది. నీ తండ్రిని నేను చెబుతున్నాను కదా, ఇక ధైర్యంగా ఉండు. నా ఆశీస్సులు నీపై ఎప్పుడూ ఉంటాయి. ఇక ఆనందంగా ప్రశాంతంగా ఉండు తల్లి. నీ కన్నీటికి రెట్టింపు ఫలితాన్ని నేను నీకు అందిస్తాను. అంతులేని ఆనందాన్ని నీ జీవితంలో తీసుకువస్తానమ్మా. ఈ తండ్రిపై నమ్మకంతో ఉండు. సంతోషంగా నీ జీవితాన్ని గడుపు. చెబుతున్నాను కదా, నీ కన్నీటికి రెట్టింపు ఫలితంగా ఆనందాన్ని తిరిగిస్తాను. ఇక ధైర్యంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ విధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డల మనసులో ఉన్నటువంటి కొన్ని సందేహాలకు సమాధానం చెప్పారండి. బాబా, నేను ఎవ్వరికీ ఏ అన్యాయం చేయడం లేదు. మీరు ఏది చెప్తే అదే చేస్తూ ఉన్నాను. మీరు చెప్పిన దారిలో, మీరు చూపించిన దారిలో నడుస్తూ ఉన్నాను. కానీ అందరూ బాగానే ఉన్నారు. నాకే ఎందుకు ఇన్ని పరీక్షలు? నన్ను అసలు మీరు గమనించడం లేదా? నేను ఏ పని తలపెట్టినా సరే అందులో అపజయమే ఎదురవుతూ ఉంది తండ్రి. నేను ఇక విజయాన్ని చూడలేనా? అందరూ బాగున్నారు కదా, మరి వాళ్ళకంటే నేనేం తక్కువ చేశాను? నాకు తెలిసినంత వరకు ఎవ్వరికీ కూడా అన్యాయం చేయలేదే. నా బాబాయ్ ఏది చెప్తే ఆ విధంగానే నేను నడుచుకున్నానే. మరి నా జీవితాన్ని ఎప్పుడు మారుస్తారు తండ్రి? అసలు నన్ను పట్టించుకుంటూ ఉన్నారా అనేటువంటి సందేహాలు ఒకరికి ఇద్దరికి కాదండి, బాబాగారి బిడ్డల్లో చాలామందికి ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్క బిడ్డ ప్రతిరోజు బాబాగారు ఏదైతే చెబుతారో దాన్ని తూచా తప్పకుండా పాటించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. బాబాగారి బిడ్డలలో ఉన్నటువంటి గొప్ప విశేషం అది. ఎంత కష్టాలు ఎదురైనా సరే బాబాగారు చూపినటువంటి మార్గాన్ని పొరపాటున కూడా దాటాలని అనుకోరు. అందుకే తన బిడ్డలలో కొంతమంది సహనం నశించి చెడువైపు అడుగు వేస్తారేమో అనేటువంటి ఆ ఆలోచనతో బాబాగారు కొంతమంది బిడ్డలను హెచ్చరిస్తూ ఉంటారు. ఎన్నో కష్టాలు అనుభవించావు, ఎంతో కన్నీరు కార్చావు తల్లి. ఇప్పటి వరకు ధర్మ మార్గంలో నడుస్తూ వచ్చావు. కానీ నీ మనసు ఎందుకు మారుతూ ఉందమ్మా? జాగ్రత్తగా ఉండు. మరి కొద్ది రోజులు ఓపిక పట్టు తల్లి, నీ జీవితం మారుతుందని ఎన్నో సందర్భాలలో బాబాగారు మనల్ని హెచ్చరించి ఉంటారు. ఎందుకంటే బాబాగారికి తెలుసు, ఏ బిడ్డలైతే ఎంతో నిజాయితీగా ఉండి ఇప్పటి వరకు ధర్మ మార్గంలో నడుస్తూ వచ్చారో, బాబాగారు చెప్పినటువంటి మాటలను పాటిస్తూ వచ్చారో, ఆ బిడ్డ క్షణికావేశంలో తప్పు చేయబోతున్నాడని బాబాగారు ముందుగానే అంచనా వేస్తారు. విసిగిపోయారు. వారి జీవితంలో ఆ బిడ్డలు విసిగిపోయారు. విజయాన్ని చూడలేక చుట్టూ రాబందుల వంటి చుట్టుపక్కల వారి మాటలతో, వారి సూటిపోటి మాటలతో పొడుస్తూ ఉంటే ఇక చేసేది లేక, ఆ కష్టాలను తట్టుకోలేక ఒక చిన్న తప్పు చేస్తే ఏమవుద్ది? ఇప్పటి వరకు ఇన్ని రోజులు నేను నిజాయితీగానే ఉన్నాను కదా, మరి దీనికి నేనేం సంపాదించాను? ఎప్పుడు సంతోషంగా ఉన్నాను? సంతోషం అనేది లేదు కదా. ఈరోజు నేను తప్పు చేసి తీరుతాననేటువంటి ఆ మనస్తత్వం ఏ బిడ్డలకైతే ఏర్పడుతూ ఉందో, ఆ ఆలోచన ఎవరి మనసులో అయితే పొడుతూ ఉందో ఆ బిడ్డలను ముందుగానే హెచ్చరించుకుంటారు. ఇన్ని రోజులు నా బిడ్డ ధర్మ మార్గంలో నడిచారు, కానీ ఈ ఒక్క తప్పు చేస్తే ఇప్పటి వరకు వారు అనుభవించినటువంటి కష్టం మొత్తం వృధా అయిపోతుంది అనేటువంటి ఆ ఆలోచనతో బాబాగారు తన బిడ్డలను ముందుగానే హెచ్చరించుకుంటారు. ఇప్పటి వరకు ఎన్నోసార్లు మనల్ని హెచ్చరించారు కూడా. అదేవిధంగా ఈరోజు ఈ సందేశంలో కూడా బాబాగారు చెప్పారండి, కొన్ని పూర్వజన్మ పాపాల కారణంగా, నీ కర్మఫలాల కారణంగా నువ్వు తలపెట్టిన పనిలో విజయం రావడం కాస్త ఆలస్యం అవుతూ ఉందమ్మా. దానికి నువ్వు నిరుత్సాహపడవద్దు. రేపటి నుంచి నువ్వు ఏ పని తలపెట్టినా సరే అందులో విజయం సాధించేలా ఈ తండ్రి ఆశీర్వదిస్తున్నారని ఒక గొప్ప అదృష్టాన్ని బాబాగారు తన బిడ్డలకు ప్రసాదించారు. ఆ అదృష్టం ప్రతి బిడ్డకి చెందాలని ప్రతి ఒక్క బిడ్డ తరపున ఆ దేవాది దేవుణ్ణి, ఆ సాయినాథుణ్ణి మనస్ఫూర్తిగా నేను వేడుకుంటూ ఉన్నానండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి బిడ్డలకి సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.